తిరుమల కొండకెళ్ళేటప్పుడు ఇట్లాంటి సన్నాసి పనులు చేసే యదవల్ని ఏం చేయాలో మీరే చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రమ్ తిరుమల. వెంకీ డాడీని చూసి ఆల్మోస్ట్ 1 month పైన అయిపోయిందని చెప్పి చాలా బెంగెట్టేసుకుని నేనైతే తిరుమలకు వచ్చేసాను మా ఫ్రెండ్ తో కలిసి. మళ్ళీ మా వెంకీ డాడీని చూసేద్దామని. మొన్నే వచ్చావురా మళ్ళీ అని చెప్పి కొంతమంది అయితే అడుగుతారు అనమాట. నా చేతులు ఏం లేదు, మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళేది కాదు, ఆగాలనుకుంటే ఆగేది కాదు అనమాట. ఆయన పిలిస్తే పోతా ఉండడమే. నిన్ను చూడాలనిపిస్తుంది అని చెప్పి వెంకీ డాడీ పిలిచాడు. అందుకే వెంటనే బయలుదేరేసాను. నాకు కూడా చూడాలనిపిస్తుంది కాబట్టి సన్నీ బ్రో అయితే నా కోసం టికెట్ ప్రింట్ తీసుకొచ్చి బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తా ఉన్నాడు. టికెట్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాను. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సులో ఈ సన్నాసోడు అయితే ఒకటి కనపడ్డాడు. నన్ను తప్పుగా అనుకోకండి ఇలా అంటున్నానని చెప్పి బస్సులో కూర్చొని తిరంగా వేసుకుంటా ఉన్నాడు. వయసు నలుగురిని కొట్టి ఇలా చేయడం తప్పురా అని చెప్పి చెప్పాల్సినాడు. ఆయన ఇలా చేస్తుండేసరికి ఒళ్ళు మండిపోయింది. ఒక్కసారి పిలిచి భయంకరంగా తిట్టేశాను. ఏదో పది చాలా అన్నట్టు నన్నే కోపంగా చూస్తున్నాడు. తెలుగుడైతే కాదు నార్తోడు అనుకుంటా. నోట్లో ఉండేది చూసి ఆ ప్యాకెట్ బయట పడేసేదాకా రచ్చరచ్చ చేస్తానే ఉన్నాను నేను బస్సులో. దర్శన విషయానికి వస్తే వెళ్ళింది గురువారం నేత్ర దర్శనం. అబ్బాబ్బా ఏమన్నా ఉన్నాడు వెంకీ డాడీ, భలే ఉన్నాడు, బాగుండాలి, అందరూ బాగుండాలి అని అడిగేసి. లాస్ట్ టైం మీరు తిరుమల ఎప్పుడు వెళ్ళారో కామెంట్ చేయండి. అలాగే షార్ట్ గా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.